అందరూ కాంగ్రెస్కి షిఫ్ట్ అయిపోయారు. మరి వీళ్ళకి ఇంకొక ఆంధ్ర ఓటర్ ఉండాలి కదా. ఆంధ్ర నుంచి తెలుగుదేశం ఓటర్ ఇది వరకు బీఆర్ఎస్ని గెలిపించారు, టీఆర్ఎస్ని హైదరాబాద్ కార్పొరేషన్లో. అట్లాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిపించారు 18లో గెలిపించినటువంటి వాళ్ళు. ఆ తర్వాతన ఎప్పుడైతే రేవంత్ రెడ్డిని ముందు పెట్టడం బిగిన్ చేసిందో అప్పటి నుంచి తెలుగుదేశం వాళ్ళు రేవంత్ రెడ్డి వెనకాల తిరగడం బిగిన్ చేశారు, తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు. అందులో తెలుగుదేశం కూడా బలమైన నాయకుడిని అదే రమణ ఉన్నాడు కదా, రమణ అవతలకి వెళ్ళిపోయాక శాంతం వదిలేసేసింది, మూసేసింది. అక్కడ మూసేసి రేవంత్ వెనకాల తిప్పడం ప్రారంభించింది తన కార్యకర్తలు అక్కడ. ఈవెన్ అక్కడ కార్యకర్తలు కూడా రేవంత్ ఇక్కడ మాకు కరెక్ట్ అండి, మీరు ఇంకా అనవసరంగా ఇక్కడికి వెళ్ళకండి అని చెప్పేశారు చంద్రబాబు తెలంగాణ నాయకులు. దాంతో వీళ్ళందరూ రేవంత్ వెనకాల వెళ్ళడం బిగిన్ చేశారు. మరి అప్పటిదాకా తెలుగుదేశానికి తెలుగుదేశం ఓటర్లు అటుకెళ్ళిన వాళ్ళు, బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు అటుకెళ్ళిపోయారు అవతలకి. అప్పుడు మరి కొత్త ఓటర్ని ఏం తీసుకొచ్చుకోవాలి? అందుకని బీఆర్ఎస్ వైసీపీ బంధం బలపడింది అక్కడ. శత్రువుకు శత్రువు మిత్రుడు కదా, అది ఇక్కడ జరిగిన సూత్రం, అంత మించేం లేదు అక్కడ. ఒక రకంగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న టైంలో ఈ అంశం లేవనెత్తం కూడా బీఆర్ఎస్ ప్లస్ పాయింట్. అందుకోసమే చేసింది ఆయన రాసింది, తటస్థులైనటువంటి తెలంగాణ ఓటర్లని అరే బీఆర్ఎస్ ఇది అంతే తప్పించి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ఒకటని రాయట్లే అక్కడ. రేవంత్ రెడ్డి పదే పొగుడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడిని. ఎందుకు పొగుడుతున్నాడు? అంతకుముందేమో అసలు ఆంధ్రాకి ఏంటి సంబంధం, ఆయన చేసిందే ఉంది, ఓ బిల్డింగ్